అందరికీ స్వాగతం। నేను మీ ఈశ్వరెడ్డి। ఈ రోజు ప్రధానమైనటువంటి అంశం దసరా ఉత్సవాలలో కర్నూలు జిల్లాలోని దేవరగట్టు ప్రధానమైనటువంటి అంశం। ఈ దేవరగట్టులో ప్రతి సంవత్సరం కర్రల సమరం జరుగుతూ ఉంటది। ఇది ఏంటంటే మాల మల్లేశ్వర స్వామిని ఉత్సవమూర్తులను ఊరేగించేటువంటి ఈ క్రమంలో కొన్ని గ్రామాలు తలపడతాయి। అయితే ఈ యొక్క ప్రతి సంవత్సరం కూడా కొంతమంది మరణించడం, కొంతమందికి గాయాలు కావడం, ఆసుపత్రి పాలు కావడం జరుగుతూ ఉంది। అయితే జిల్లా యంత్రాంగం ఈ యొక్క పురాతనమైనటువంటి సాంప్రదాయం కాకుండా ఈ యొక్క ఆటవిక సాంప్రదాయాన్ని కొనసాగించకూడదని అనేక మీటింగ్లు, అవేర్నెస్ ప్రోగ్రాంలు ఎన్ని చేసినా కూడా అక్కడ మాత్రం సాంప్రదాయం కొనసాగుతూనే ఉంది। కానీ మనం అంటున్నటువంటిది ఏంటంటే ఈ యొక్క బన్నీ ఉత్సవాలు పూర్వకాలంలో ఈ యొక్క ఉత్సవమూర్తులను తెచ్చేటువంటి క్రమంలో కర్రలు ఎందుకు పట్టుకున్నారంటే ఆ ప్రాంతం అడవి ప్రాంతం, పులులు సింహాలు తిరిగేటువంటి ఆ ప్రాంతం కాబట్టి దానిలో నుండి రక్షణ కోసము ఆ స్వామివారిని తీసుకొచ్చేటువంటి ఆ క్రమంలో కర్రలు పట్టుకొని బహుపరాక్ అనేటువంటి వాళ్ళు। కానీ కాలక్రమేణా రక్తమోడుతుంది, కర్రలతో సమరం చేసుకుంటున్నారు। ఈ క్రమంలోనే నిన్న రాత్రి జరిగినటువంటి సంఘటనలో 100 మందికి తీవ్ర గాయాలు, తర్వాత 4 మరణించడం, తర్వాత 5 మంది పరిస్థితి విషమంగా ఉంది। వీరిని విషమంగా ఉన్నటువంటి వారిని ఆదోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించినట్టు సమాచారం। ముఖ్యంగా ఈ ఉత్సవాలలోకి ఒకసారి వెళితే ఈ యొక్క మాల మల్లేశ్వర స్వామి ఉత్సవమూర్తులను తీసుకొచ్చేటువంటి ఈ క్రమంలో ఈ యొక్క కొండ దాదాపు 800 అడుగులు ఉంటుంది। ఈ మూర్తుల కోసం పోటీ పడేటువంటి గ్రామాలు నెరణికి తాండా, తర్వాత కొత్తపేట గ్రామాలు ఒకవైపు అయితే అరికెర తాండా, సుల్లువాయి, ఎల్లార్తి, కురుకుంద, బిలేహాల్, విరుపాపురం అనేటువంటి ఈ గ్రామాల మధ్య ఈ యొక్క స్వామివారి రక్షణ కోసం ఈ యొక్క ఊరేగింపులో ఈ బన్ని ఉత్సవాల ఊరేగింపులో భాగంగా వీరు ఈ 2 గ్రూపులుగా విడిపోయి కర్రల సమరం చేసుకుంటారు। కాలక్రమేణా గ్రామాలలో ఎవరి మీదనో ఒకరి కక్షతో ఒకరిని కొట్టడం వల్ల ఇది లాస్ట్కు ఏమైందంటే ఒక కర్రలకు తొడుగులు కూడా తొడిగి ఈ యొక్క కొట్టుకొని తలలు పగలగొట్టుకొని రక్తసిక్తంగా మారేటువంటి పరిస్థితి కనపడతా ఉంది। తర్వాత నిన్న జరిగినటువంటి సంఘటనకు మనం మామూలుగా ఏమంటున్నారు ప్రతి ఒక్క మీడియాలో ఆటవిక సాంప్రదాయం అంటే ఆటవిక సాంప్రదాయం కాదు ఇది, తర్వాత అనాదిగా వస్తున్నటువంటి సనాతన ధర్మంలో ఒక భాగమే దేవరగట్టు ఉత్సవాలు। అయితే ఈ కొంతమంది వల్లనే ఈ రకంగా రక్తసిక్తం అవుతుంది తప్ప పూర్వకాలం ఈ రకంగా కలిసికట్టుగా చేసుకునేవారు అనేటువంటిది అక్కడ చెప్పేటువంటి చరిత్ర। కాబట్టి ఇప్పుడు మీరు ఈ యొక్క ఏదైతే బన్నీ ఉత్సవాలు ఉన్నాయో ఏం జరిగింది నిన్న రాత్రి అనేటువంటి అంశాన్ని మీరే వీక్షించారు।